ఇటీవలే నూతనంగా ఎన్నికైన బ్రాహ్మణ సమాజ్ బాధ్యులు స్థానిక తిరుపల్లి రామాలయంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. గత నెల 14న జరిగిన సమాజ్ ఎన్నికల్లో అధ్యక్షులుగా వరుసగా రెండవ మారు అన్నోచుల సంతోష్ కుమార్ ఎన్నికగా, ప్రధాన కార్యదర్శిగా విశ్వాస నిర్మలక్కర్, అలాగే కోశాధికారిగా అభిలాష్ టెంబేకర్ ఎన్నికయ్యారు. ఇక ఇవాళ తిరుపల్లి రామాలయంలో ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీటీ డాటా బిజినెస్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఇండియా రీజియన్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ దేశపాండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే మర్వాడి బ్రాహ్మణ సమాజ్, ఆర్యవైశ్య సమాజ్ ప్రతినిధులు సైతం అతిథులుగా విచ్చేశారు. ఇక రామాలయానికి విచ్చేసిన సంజీవ్ దేశపాండే దంపతులకు బ్రాహ్మణ సమాజ్ ప్రతినిధులు సాదర స్వాగతం పలకగా, ముందుగా శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక అర్చనలు చేయించి వేద పండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు. జ్యోతి ప్రజ్వలతో ఆరంభమైన ప్రమాణ స్వీకార అనంతరం ముఖ్య అతిథి సంజీవ్ దేశపాండే మాట్లాడుతూ, సంఖ్యాపరంగా తక్కువ స్థాయిలోనే ఉన్నప్పటికీ విద్యా విజ్ఞానం పరంగా బ్రాహ్మణులకు సమాజంలో గుర్తింపు ఉందని అన్నారు. బ్రాహ్మణుల్లో చాలామంది పేదవారు ఉన్నారని, అలాంటి వారికి ఆపన్న హస్తం అందించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఐకమత్యం, పరస్పర సహకారాలే ప్రస్తుతం బ్రాహ్మణులకు అత్యంత అవసరమన్న ఆయన, సమాజ్కు అవసరమైన సహకారం తన వంతుగా ఎల్లవెల్లా ఉంటుందని భరోసానిచ్చారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అన్నోజుల సంతోష్ మాట్లాడుతూ, గత 3 సంవత్సరాల కాలంలో తాను చేసిన అభివృద్ధిని గుర్తించినందుకే మళ్లీ మరోమారు తను గెలిపించిన సమాజ సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సంజీవ్ దేశపాండే దంపతులకు సమాజ్ బాధ్యులు పూలమాల, శాలువాలతో ఘనంగా సత్కరించి వారిని సీతారాముల వారి చిత్రపటాన్ని వారికి జ్ఞాపికగా అందజేశారు. అదే క్రమంలో మార్వాడి బ్రాహ్మణ సమాజ్, ఆర్యవైశ్య సమాజ్ ప్రతినిధులు సైతం సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సమాజ్, వైదిక అర్చక పురోహిత సంఘం, గాయత్రి మహిళా మండలి, బ్రాహ్మణ మిత్ర మండలి, బ్రాహ్మణ వ్యాపార ప్రైవేటు ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, సమాజ్ సీనియర్లు తదితరులు పాల్గొన్నారు. ఒక్కడు 100 మంది నాకంటే ఒక్కడే ఆ ఓటు పెట్టి